యావరేజ్ ఆఫ్ లిస్ట్. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ద యావరేజ్ ఈక్వల్ టు సమ్ లిస్ట్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేసాను, ద యావరేజ్ 60/3 ఆల్ యావరేజ్. దీన్ని ప్రింట్ చేస్తే మనకి 20.0 అనేది డెసిమల్లో వచ్చింది. సో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసాం ఏదనేసి. సో దీన్ని సో ఇంతకుముందు ఏదైతే ఫంక్షన్ యూజ్ చేసామో ఆ రెగ్యులర్ ఫంక్షన్స్ కాకుండా ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసామంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసాం. పైథాన్లో చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. పైథాన్లో చాలా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మీరు W3 స్కూల్ ప్రిఫర్ చేస్తే అందులో పైథాన్లో ఉన్న బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అన్నీ చూడొచ్చు. సో ఇవన్నీ బిల్ట్-ఇన్ ఫంక్షన్సే. సో ప్రతి ఫంక్షన్ ఏం చేస్తుందని అయితే ఒక క్వశ్చన్ రావచ్చు. సో నాకు ఒక స్టూడెంట్ ఏమని అడిగారంటే, సార్ మీరు సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు, ఈ సమ్ చేశారు, అలాగే సమ్ కాకుండా మల్టిప్లికేషన్, ప్రొడక్ట్, యావరేజ్, మీన్ ఉంటాయి అంటే సో అవి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కాదు. సో ఏవైతే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయో అవి దాన్నే మనం యూజ్ చేయాలి. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ లేని వాటి గురించి మనం ఇప్పుడు ఎలా బిల్ట్-ఇన్ ఫంక్షన్ లేదనుకోండి అప్పుడు ఏంటి యూజ్ చేయాలనేది మనం నేర్చుకోవచ్చు. సో అంటే పైథాన్ లో ఓన్లీ సమ్ ఒక్కటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి, మిగతా వేవి కాదా? చాలా ఉన్నాయి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఓఎంఎన్ సమ్, ఇక్కడ ఇది సమ్ అనేది బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ మ్యాక్సిమం ఇవే వాడతాం. సో నేను ఒక్కటి చెప్పాను మీకు, ఈ సమ్స్ ద ఐటమ్స్ ఆఫ్ ఎన్ ఐటరేటర్. ఇప్పుడు అలా కాకుండా షార్టెడ్ అనుకోండి, రిటర్న్స్ ఏ షార్టెడ్ లిస్ట్. సో ఇప్పుడు అన్నీ మీకు కొంచెం ఒక్కొక్కటే టచ్ చేసుకుని వెళ్తున్నాను మేడం. అప్పుడు ఏంటవుతుందంటే ఎప్పుడైతే మనం రియల్ వరల్డ్ ప్రోగ్రామింగ్లోకి వస్తామో అంటే మీకు గెట్ టు నో ఈచ్ అదర్ అని ఇవన్నీ తెలుసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఏ ఫంక్షన్స్ ఉంటాయనేసి. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇది కాకుండా వేరే ఉన్నాయి అంటే ఇవే ఉన్నాయి, మ్యాక్సిమం ఇవి చేస్తే చాలు. అయితే ఎప్పుడు బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి మనకి ఎలా తెలుస్తుంది అని అడగొచ్చు మీరు. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి మనం మీకు అది ఫ్లోలో వస్తుంది. మనం ఎప్పుడైతే సర్టైన్ థింగ్స్ మనకు తెలుసు అనేటప్పుడు అంటే రిటర్న్స్ ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ అనేసి. సో మీరు మీకు ఈ లింక్ పెడతాను, మీరు ఒకసారి ఏం చేస్తారంటే జస్ట్ టైం ఉండేటప్పుడు మామూలుగా డెఫినేషన్ చూడండి సరిపోద్ది. ఎందుకంటే నేను యాక్చువల్గా ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు యాక్చువల్ క్లాస్ చెప్పేటప్పుడు దాంట్లో మనం నేర్చుకోగలుగుతాం. సో ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను మేడం. ఇప్పుడు అయితే సపోజ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇంకొక లిస్ట్ ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి లిస్ట్ 1 అని తీసుకున్నాను. లిస్ట్ 1 ఈక్వల్ టు లేకపోతే అదే యూజ్ చేస్తాను, లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏవిఈ యావరేజ్ ఆఫ్ లిస్ట్ అని ఎల్ఎస్టి పంపించాను అనుకోండి చూడండి. సో ఇది నేమ్ ఎర్రర్, నేమ్ యావరేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో సో యావరేజ్ అనేది డిఫైన్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి? ఇప్పుడు బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే మనం తీసుకున్నాం, అయితే ఇప్పుడు యావరేజ్ కావాలి. ఇప్పుడు యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ తర్వాత అబ్జర్వేషన్స్. అయితే ఇప్పుడు యావరేజ్ మనకి రాలేదు. ఇప్పుడు యావరేజ్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలనేసి పైథాన్లోని ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ ఏంటంటే నంపి అనేసి, నంపి. సో నంపి ఈజ్ అ పైథాన్ లైబ్రరీ. ఇట్ ఈజ్ ఎ లైబ్రరీ used for working with arrays. మీకు అరేస్ ఐడియా ఉంది మేడం? నేను చెప్పాను మేడం మీకు అరేస్ అంటే జస్ట్ చెప్పారండి. అరేస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకుంటది, ఇట్లా సింగిల్ కాకుండా మల్టిపుల్.
అదే మీకు బాగా గుర్తుపెట్టుకున్నారు. సో ఇన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని అరే అంటాం. అరే ఏంటంటే కంటైనర్ ఇట్ స్టోర్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్ విత్ వన్ ఓకే. వేరియబుల్. సో ఇది సో సేమ్ థింగ్ numpy ఈజ్ ఏ numpy ఇట్ ఈజ్ అనుకోండి, ఇట్ ఈస్ ఎ లైబ్రరీ used for working with arrays. It also has functions working in domain of linear algebra, matrices. సో అలా అన్నట్టుగా. సో ఇప్పుడు నంపి యూజ్ చేసి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఇందులో ఏంటంటే వీ హ్యావ్ లిస్ట్ చూసాం కదా మేడం. లిస్ట్ పర్పస్ ఆఫ్ లిస్ట్స్ ఆర్ అరేస్, బట్ దే ఆర్ ఆల్సో స్లో టు ప్రాసెస్. సో లిస్ట్స్ అనేవి వెరీ స్లో టు ప్రాసెస్. బట్ నంపి హెల్ప్స్ టు ప్రొవైడ్ అన్ అరే ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది దట్ ఈస్ అప్ టు 50 times faster than traditional Python lists. So 50 times faster than the traditional Python lists. అంటే NumPy aims to provide an array object that is up to 50 times faster than traditional Python lists. So the array object NumPy is called the array object NumPy is called ND array. So it provides a lot of ఎన్డి అరే అనేది కూడా ఒకటి టైప్ dimensional అండి. array. So 2 dimensional, 3 dimensional. ఆ, సో ఇప్పుడు దీని మీద ఎగ్జామ్స్ చెప్తాను మేడం. ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ సపోర్టింగ్ functions that make working with an array easy. Okay, సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ అస్ వెరీ ఈజీ అన్నట్టుగా. సో అయితే మనం ఇక్కడ చూసాం ఈ యావరేజ్ అనేది మనం చేయలేపాం. యావరేజ్కి ఇంకొక డెఫినేషన్ ఉంటుంది, దాన్నే సమ్ అనేది కూడా యావరేజే. యాక్చువల్లీ సమ్ అనేది కూడా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ ఫంక్షన్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ సమ్ము యావరేజ్ మీన్ అని, సో మీన్ అనేది ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో అదేంటంటే పైథాన్లో ఈ లైబ్రరీస్లోని బిల్ట్ ఇన్ టైప్. అయితే ఇక్కడ నంపీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ నంపీ అని. సో ఇంపోర్ట్ ఇంపోర్ట్ నంపీ. సో నంపీ ఇంపోర్ట్ చేసుకొని నంపీ డాట్ ఇప్పుడు ఇక్కడ మీన్ ఫంక్షన్ ఉంటుంది, మీన్ అనేసి. సో ఇందులో నేను లిస్ట్ పాస్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు వర్క్ అయింది. సో మీన్ అయింది. సో ఇక్కడ చూసేటట్టుగైతే ఇక్కడ యావరేజ్ అయితే అవ్వలే. అయితే నంపీ చాలా పెద్ద వర్డ్, అంటే NUMPY 5 letters అండ్ 1 word. ఇప్పుడు నంపీని బదులు మనం యాజ్ NP అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ నంపీ అని. ఇప్పుడు ఇక్కడ నంపీ బదులు NP యూజ్ చేస్తాం అనుకోండి. యా, సో ఇట్స్ వర్కింగ్. సో అయితే ఒక్కసారి మనం రన్ చేస్తే చాలు నంపీ అనేది. ఈవెన్ మనం ఇక్కడ డిలీట్ చేసాం అనుకోండి సపోజ్ ఇలా. సో డిలీట్ చేయడం వల్ల ఏంటవుతుందంటే అది వర్క్ అవుతుంది. ఎందుకంటే లెట్స్ సే కామెంట్ చేశారనుకోండి సపోజ్, ఆల్రెడీ మీరు రన్ చేశారు కాబట్టి సో మళ్ళీ వర్క్ అయ్యింది. అంటే ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఫస్ట్ టైం డెఫినెట్గా మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే మనం ఈ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం, ఆ లైబ్రరీలోని నంపీ లైబ్రరీలో ఈ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం. సో మేక్ షూర్ దట్ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా మనం
దీన్ని అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు నేను తీసేసి రన్ చేసాం అనుకోండి మేడం, అయినా అవుతుంది. సో మనం సో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా రాయాలి. అయితే ఒకసారి నేను అంటే ఒక్కసారి ఏమనంటే దీని డెఫినేషన్ ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ నాకు ఒక డౌట్ అండి. యాజ్ అనేది ఇప్పుడు కీవర్డ్ అవుతదా ఇది? నంపి యాజ్ ఎన్పి అంటే యాజ్ అనేది కీవర్డ్ మేడం. ఈ ఓకే. కీవర్డ్స్ని ఎప్పుడు మనం ఇంపోర్ట్, యాజ్ ఇవన్నీ కీవర్డ్స్ని మనం ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. ఓకే. హ్మ్. యాజ్ సూన్ యాజ్ యు రన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం you do not need to keep running it. ఒకసారి మనం ఇది రన్ చేసాం అనుకోండి, సపోజ్ నేను రన్ చేశాను, ఇక్కడ రన్ చేసిన తర్వాత ఆప్షన్ ఇప్పుడు ఏం చేయంటే నేను దీన్ని కామెంట్. కామెంట్ చేసిన తర్వాత కూడా రన్ చేశాను. సో అలా కాకుండా ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే Python is going to import numpy once, and then as soon as all the functions have been imported, as soon as all the functions have been imported. సో ఇప్పుడు రన్ టైంలోకి వెళ్ళారనుకోండి మేడం, హ్మ్. రన్ టైంలో రీసెట్ సెక్షన్ అని ఉంటుంది. చేసిన ఇక్కడ ఒకటి గమనించండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీస్టార్ట్ ద రన్ టైమ్ స్టేట్ ఇంక్లూడింగ్ ఆల్ లోకల్ వేరియబుల్స్ విల్ బి లాస్ట్. ఓకే, ఇప్పుడు ఇది లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఎర్రర్ వచ్చింది. ఓకే. రన్ టైమ్ అనేది క్లియర్ చేశాక అన్ని ఇవి కామెంట్ లాగా అయిపోతది. అప్పుడు ఇంకా ఇంపోర్ట్ చేయలేదని మీనింగ్. ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను అయితే ఇది డిసడ్వాంటేజ్ కదండీ! ఏమైనా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఎవరైనా రన్ చేశారనుకోండి ఫస్ట్. ఆ తర్వాత దాన్ని కామెంట్ ఇచ్చారు. అది మనకు తెలీదు కదా అప్పుడు. సో కామెంట్ ఇచ్చినా సరే, ఒకసారి మనం రన్ చేసిన తర్వాత కామెంట్ ఇచ్చినా సరే ఇట్ వర్క్స్. ఎప్పుడైతే రన్ టైంలోని మనం అంటే ఇఫ్ సమ్వన్ డస్ నాట్ వాంట్ టు, అంటే ఎవరైనా హ్యాక్ చేయకుండా, మనం ఏవైనా పర్సనల్ కోడ్ చేసినప్పుడు హ్యాక్ చేయకుండా వాళ్ళ మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉండడానికి మన రన్ టైమ్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో అయితే ఇది మీకు డిఫరెన్స్ చెప్పడానికి యూజ్ చేశాను. సో ఒక్కసారి కానీ యాజ్ సూన్ యాజ్ యూ రన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం యూ డు నాట్ నీడ్ టు కీప్ రన్నింగ్ ఇట్. Python is going to import numpy over once and then as soon as all the function have been imported అని. ఇప్పుడు నేను దీనికి ఇంపోర్ట్ చేసేసి, సో చూడండి ఇప్పుడు కూడా ఏమైందంటే నేమ్ లిస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి. మళ్ళీ రన్ టైమ్ చేయాలి. యా, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది పని చేయాలి కాబట్టి, సో ఫస్ట్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్ ఈక్వల్ టు సేమ్. సో దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని రన్ ఇది కాదు, ఈ ఫంక్షన్ కాదు, ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఇది కాదు, లిస్ట్ ఇందులో పైన సెకండ్ ఇక్కడ నుంచి చూస్తాను. ఇది మనకి అవసరం లిస్ట్లో ఉంది ఇప్పుడు. ఓకే, సో ఏమైందంటే ఒకసారి మనం అన్నీ ఆపేస్తే మనం ఫస్ట్ నుంచి కూడా దాన్ని ఫస్ట్ లిస్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు దీనికి తెలుస్తుంది మనం ఎగ్జిక్యూట్ చేసింది అనేది. మేక్ సెన్స్ మేడం? అయ్యా అండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయగలం దీన్ని. ఒకసారి ఎప్పుడైతే మనం స్టాప్ చేసాం అనుకోండి, ఆ లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేయలేం. సో ఇప్పుడు సో అంటే ఇన్ కేస్ ప్రాక్టికల్ సినారియోలో రన్ టైమ్ అనేది మనం చేయకూడదు కదండి, కావాలి తప్పితే.
సో స్టాప్ చేయడానికి మాత్రమే, స్టాప్ చేసేసి వదిలేయడానికి మాత్రమే. మామూలుగా కామెంట్ పెట్టినా సరే రన్ అవుతుంది అన్నప్పుడు సో మనకు తెలియకపోతే తెలియపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ పెట్టేస్తే అవదేమో అనుకుంటారు. కానీ ఒకసారి రన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం రన్ టైంలోకి వెళ్ళి రీస్టార్ట్ సెక్షన్ అని చేస్తే అప్పుడు ఏవైతే దాంట్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ కూడా ఫ్రీజ్ ఆగిపోతాయి. ఓకే. సో మళ్ళీ అవన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి మనం రన్ చేయాలి. ఇప్పుడు చాలా ఇందులో ఒక ఫంక్షన్ ఉంటుంది లైన్ స్పేస్ అని, ఎన్పి డాట్ లైన్ స్పేస్. ఈ లైన్ స్పేస్ 1,8,20 అని ఇచ్చాను అనుకోండి. సో ఇదేంటంటే ఇక్కడ మనం చేసేటప్పుడు ఏంటంటే లైన్ స్పేస్లో యాక్చువల్లీ లైన్ స్పేస్ ఏం చేయాలంటే ఇక్కడ మాడ్యూల్ నంపి హ్యాస్ నో అట్రిబ్యూట్ లైన్ స్పేస్ అని. సో సారీ, నాట్ లైన్ స్పేస్, LIN లైన్ స్పేస్, సారీ. ఓకే, దట్స్ గుడ్. సో ఇక్కడ 1,8 1,8,20 అని ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తుందంటే 1 to 8 అంటే ఉన్న మధ్యలో వాల్యూస్ 20 వరకు ప్రింట్ చేస్తుంది. 1 ర్యాండమ్గా ప్రింట్ చేస్తుంది. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 వరకు ప్రింట్ చేస్తుంది లైన్ స్పేస్. సో మనకి ఎప్పుడైనా ర్యాండమ్ నెంబర్స్ కావాలి 1 to 5, 1 నుంచి 5 వరకు, తర్వాత 10 times 10 వరకు రావాలనుకోండి. బిట్వీన్ ఆ రేంజ్ ఎలా ఉండాలంటే 1 to 8 ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 to 5 అని పెట్టి 10 వరకు రన్ చేస్తాను. 1.4 మళ్ళీ రన్ చేసిన అదే. సో అప్ టు 5 వరకు. సో మనకి ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి లైన్ స్పేస్లో జనరేట్ అయ్యాయి. సో ఇదంతా ఒక టైప్ ఆఫ్ వాట్స్ దట్ మేడం? ర్యాండమ్ నెంబర్స్ ని కాల్ చేయడానికి లైన్ స్పేస్ అంటే. అవును మేడం. అంటే లైన్ స్పేస్లోని 2 టైప్స్ అంటే ర్యాండమ్ నెంబర్కి ర్యాండమ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో బట్ ఈ పైథాన్ లైన్ స్పేస్ అనేది ఏంటంటే ఇది ఒక లైబ్రరీ మేడం. ఏం చేస్తుందంటే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ విత్ 1, స్టాప్ విత్ 5 అని. ఇదేంటంటే మనకి ఒక ఫంక్షన్ లాగా, ఒక రేంజ్ లాగా. స్టార్ట్స్ విత్ 1, స్టాప్ విత్ 5. ఆ నెంబర్ ఎంతవరకు ఉందంటే 10. ఓకే. సో ఇక్కడ ఏంటవుతుందంటే రిటర్న్స్ ఈవెన్లీ స్పేస్ నెంబర్స్ ఓవర్ ఏ స్పెషల్ ఇంటర్వెల్ అనేసి. అంటే ఇక్కడికి ఈవెన్గా నెంబర్స్ని స్పెండ్ అంటే 1 నుంచి 5 వరకు మనకి అంటే 10 వాల్యూస్ కావాలి బిట్వీన్ ద రేంజ్ 1 to 5 అనేసి. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఎరే లిస్ట్లోని ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి. సో లెట్స్ సే మనకి మీకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఏం చెప్పారంటే 1 నుంచి 20 నెంబర్స్ వరకు ప్రింట్ చేయమన్నారు. అవి ఏంటంటే బిట్వీన్ 1 to 4 ఉండాలన్నారు. అప్పుడు ఈ రేంజ్ అనే ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ రేంజ్ అనేసి. సో ఇది సింప్లీ ఏంటంటే ఒక డెఫినేషన్ రాస్తాను. లైన్ స్పేస్ అనేది ఫంక్షన్ అండ్ ఇట్స్ ఏ నంపి లైబ్రరీ. నంపీస్ లైబ్రరీ అంటే ఇప్పుడు ప్రతి ఫంక్షన్ కి మరి సెపరేట్ లైబ్రరీస్ ఉంటాయండి? ఇందులో కొన్ని ఉంటాయి మేడం. మ్యాక్సిమం నంపి ఒకటి, పాండాస్ ఒకటి యూజ్ చేస్తాం. తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే లైబ్రరీలో చాలా లైబ్రరీస్ ఉన్నాయి, పైథాన్ లైబ్రరీస్ చాలా ఉన్నాయి. అందులో మనం 2 యూజ్ చేస్తాం. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో మీరు ఫస్ట్ ఏంటంటే జస్ట్ బేసిక్స్, వాట్ ఈజ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది. సో ఇప్పుడు పైథాన్ లైబ్రరీ that allows you to create evenly spaced
సో ఇప్పుడు ఆమ్, ఇలా కాకుండా మీకు ఒకటి చెప్తాను. సో ఇదైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను 1కి బదులు 2 ఇచ్చాను అనుకోండి మేడం. హ్మ్. ఇక్కడ 2 to 5 5 ఇచ్చి 5 కాదు 10 ఇచ్చాను. ఇక్కడ 10, ఇక్కడ 5 ఇచ్చాను. సో ఇప్పుడు సింటాక్స్. ఆ, ఇప్పుడు మీకు అర్థమైందంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో 10, 2 అంటే 5 వాల్యూస్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఇచ్చాను అనుకోండి 20. సో మళ్ళా 2, 6.5, 11, 15.5, 20. సో మనకేంటంటే 5 వాల్యూస్ రావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 5 వాల్యూస్ రావాలి, బిట్వీన్ ఇందులో ఉండాలి, అంటే 2కి 20కి మధ్యలో ఉండాలి. సో ఒక అంటే మనం తీసుకుంది ఏ వాల్యూ అయితే ఉందో దానికి కరెక్ట్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే సారీ, బిట్వీన్ అది మనం ఎన్ని వాల్యూ ఎన్ని రావాలనేది ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎంతవరకు ప్రింట్ చేయాలనేది చెప్తుంది. ఎంతవరకు రావాలి, హైయెస్ట్ అనేది 10 వరకు. 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, సేమ్ రేంజ్ 2, 4, 6, 8, 10. సో ఇది యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో పైథాన్లో బెస్ట్ యూజ్ ఏంటంటే ఇవి యూజ్ చేయడం వల్ల సింపుల్ ఇట్ క్రియేట్స్ అన్ అరే అనేసి, ఇట్స్ క్రియేట్స్ అన్ అరే. సో ఇంకొక సింపుల్గా LEMENTS ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఈ మెథడ్ అని కూడా అనొచ్చు మేడం. మెథడ్ హ్మ్. creates an array evenly spaced elements over an interval. సో ఈవెన్గా స్పేస్ ఇస్తూ ఉంటుంది. సో స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ, ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ. సో స్టాప్ అయింది ఈ నెంబర్ దగ్గర స్టాప్ అవుతుంది. హ్మ్. సో నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఎంత 5 అన్ని రావాలి, అంటే అన్ని. సో 2 నుంచి 10 వరకు రావాలి, అంటే 5 వాల్యూస్ ఉండాలి. సో ఎండ్ పాయింట్ టు బి ట్రూ, ఎండ్ పాయింట్ టు బి ట్రూ అంటే ఇక్కడ ఎండ్తో ట్రూ అయిపోవాలి. సో కొన్ని మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అంటాం. దాని గురించి నేను యాక్చువల్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఫుల్ స్టాక్ కోర్సులు అంటే బేసిక్స్ అన్నీ అయిన తర్వాత ఫుల్ స్టాక్లో మనం నేర్చుకోవచ్చు. సో ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ఎన్ అరే ఓకే. విత్ ఈవెన్లీ స్పేస్డ్ ఎలిమెంట్ ఓవర్ ఎన్ ఇంటర్వెల్. సో ఇక్కడ నుంచి ఇంటర్వెల్ బిట్వీన్ 2 నుంచి 10 వరకు ఉంటుంది రేంజ్, అవి 5 వాల్యూస్ రావాలి. సో అలా అనేసి ఇప్పుడు నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నెంబర్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అని తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక వేరియబుల్ నెంబర్ 1 అని క్రియేట్ చేసి, ఇప్పుడు ఓకే సారీ మేడం, ఇక్కడ డిఫరెన్స్ తెలుసుకోవడానికి నేను నెంబర్ NP అని క్రియేట్ చేస్తాను. నెంబర్ NP ఈక్వల్ టు NP డాట్ అరే, NP డాట్ అరే. ఇప్పుడు ఇందులో ఈ నెంబర్ పాస్ చేశాను, ఈ నెంబర్ అనేది. సో ఈ లిస్ట్ అనేది ఇందులో పాస్ చేశాను. NP డాట్ అరే అనేది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైప్లో నెంబర్ అనేది పాస్ చేశాను. ఇంకొకటి టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పాను మేడం మీకు. లేదండి. టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అది ఏ టైప్ చెప్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసాను అనుకోండి. సో ఫస్ట్ ఏం చేసాం మనం అయితే, ఇంకొకటి ఏంటంటే ఈ సెల్లోని ఏంటవుతుందంటే మనం లాస్ట్లో ఏదైతే తీసుకున్నా అదే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే
మామూలుగా ప్రింట్ చేసినప్పుడు పైదాన్ని నేను కాపీ చేసి ప్రింట్ ఫంక్షన్లోనే ప్రింట్ ఫంక్షన్లో పాస్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏ టైప్ అని మనకు చెప్పింది. ఇది ఫస్ట్ది లిస్ట్ లిస్ట్. అనేది, సో రెండోది నంపీ టైప్ అనేసి. ఓకే, ఫస్ట్ ఏం చేసామంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసి తర్వాత ఆ లిస్ట్ని np.array నెంబర్, ఈ నెంబర్ అనేది ఇందులో పాస్ చేశాను. ఇదంతా ఏం చేస్తుందంటే అరేలో కన్వర్ట్ చేసేస్తుంది. దాన్ని నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు రెండిట్ల టైప్ని ప్రింట్ చేశాను. ఒకటి లిస్ట్, ఇంకోటి ఏంటంటే np అరే. array. సో నంపీ array. సో ఇప్పుడు ఇక్కడ ఇలా కాకుండా జస్ట్ ప్రింట్ నెంబర్, ఇప్పుడు ప్రింట్ నెంబర్ np ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ నెంబర్. ఇది లిస్ట్లో ఏంటవుతుందంటే, లిస్ట్లో మనం చూసినట్టుగా అయితే ఇక్కడ స్పేస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ స్పేస్ రాలేదు. కామాస్తో ఉంటుంది లిస్ట్ వస్తేప్పుడు. సో ఓకే. ద లిస్ట్ హ్యాస్ కామాస్ సపరేటింగ్ ద ఎలిమెంట్స్ అండ్ ద నంపీ అరే హ్యాస్ స్పేసెస్. సో అది కూడా ఆ పాయింట్ రాస్తాను. ద లిస్ట్ హ్యాస్ కామాస్ Separated by separating the elements, and the numpy array has spaces. Element. Okay, so list has a commas to separate the elements, but numpy has the numpy మనం ఏం చేస్తామంటే numpy separated by the స్పేసెస్. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో మినిమం నేను నెంబర్ np డాట్ మినిమం ఫంక్షన్ ఇది యూజ్ చేస్తే ఇందులో మినిమం వాల్యూ 1, అది ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ 6. సో ఈ మ్యాక్స్ మినిమం అనేది కూడా ఫంక్షన్స్ మెథడ్స్ అనొచ్చా ఇవి కూడా? మెథడ్స్ అనొచ్చు. సో ఈ మెథడ్స్ మనం ఎలా యాక్సెస్ చేయగలం అయితే, మనం ఎప్పుడైతే నంపీ లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తామో అప్పుడే మనం వీటిని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం మినిమం చూసాం. దీని తర్వాత ఏంటంటే షార్ట్ మెథడ్స్. సో లెట్స్ సే ఒక మెథడ్ n ఈక్వల్ టు ఏమైనా నెంబర్స్ తీసుకుందాం. ఏ నెంబర్స్ అంటే ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకుంది మేడం. ఆల్రెడీ మీకు షార్ట్ ఫంక్షన్ గురించి తెలుసు, మామూలుగా మళ్ళీ చెప్తాను. 4, 6, 7, 3, 4, 5, 7, 9, 1. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ n, ఇది మామూలుగా ప్రింట్ ఆఫ్ n మామూలుగా చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే n డాట్ షార్ట్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఎన్పి కదండి ఇది. సో ఇది వేరే మేడం, ఇది ఒక షార్టింగ్ ఫంక్షన్ మీకు చూపించడానికి. దాని తర్వాత మనం ఎలా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మామూలుగా ఉన్న ఇది ఒక లిస్ట్ తీసుకున్నాం. అందులో మనం ఏం చేశానంటే 4, 6, 7, 3, 4, 5, 7, 9, 1. ఇప్పుడు నేను షార్ట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే షార్ట్ చేసేసింది ఇవన్నీ.
ఇప్పుడు అంటే ఎ ఆర్డర్ చేస్తున్నట్టు కదండీ! లైక్ అసెండింగ్ కానీ, డిసెండింగ్ కానీ హ్మ్. సో, సార్టింగ్ ఫంక్షన్ మాక్సిమం అసెండింగ్ ఆర్డర్‌లో ఎళ్ళిపోద్ది మేడం. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, నేనేం చేస్తానంటే ప్రింట్ ఎన్‌కి ఈ ప్రింట్ ఎన్ దగ్గర హ్మ్. ఆహ్, టైప్ టైప్ అనే ఎన్ ప్రింట్ చేశాను. సో, ఇంకొకటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఎన్‌పి తీసుకున్నాను. ఎన్ ఈక్వల్ టు ఎన్‌పి షార్ట్ ఇందులో ఎన్ పాస్ చేశాను. సో, ఆహ్, ఎన్ ఆల్రెడీ ఉంది కదండీ! పైన మనం కాల్ చేసాం కదా! అర్రే లిస్ట్. ఈ ఎన్‌నే నేను ఇందులో పాస్ చేశాను ఎన్‌పిలో. సో, మళ్ళా ఓకే. ఇందులో స్టోర్ చేసి ఇప్పుడు నేనేం చేశానంటే సేమ్ ఇక్కడ టైప్ చెక్ చేయడానికి టైప్ ఆఫ్ లిస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇంకో ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే ఫస్ట్‌ది ఫస్ట్ లిస్ట్. ఫస్ట్‌ది లిస్ట్. రెండోది ఏంటంటే షార్ట్ చేసిన తర్వాత ఆహ్, ఎన్‌పి నమ్ నంపి. సో, అదనేసి. సో, ఇప్పుడేంటంటే వెరీ ఇంపార్టెంట్. నాట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ అవర్ గోల్. బట్ ఇట్స్ హియర్. కానీ మనం అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది కూడా కామాస్తోనే వచ్చింది కదండీ! ప్రింట్ టైప్ ఆఫ్ ఎన్ అంటే గిన అప్పుడు కూడా లిస్ట్ అవుతుంది కదా! అది. సో, ప్రింట్ టైప్ ఆఫ్ ఎన్ అనేది ఇక్కడ ఏంటి రాలేదు మేడం. ఇక్కడేంటంటే జస్ట్ దాని టైప్‌ని మెన్షన్ చేస్తుంది. ఇది లిస్ట్ అనేసి, ఇది నంపి డైమెన్షనల్ అరే అనేసి. సో, మీ క్వెషన్ ఏంటి? నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేయలేదేమో. ఒకసారి క్వెషన్ అడగండి. యాక్చువల్‌గా ఇప్పుడు ఎన్ అనేది ఫస్ట్ ఫంక్షన్ వచ్చి లిస్ట్ అవుతది. నెక్స్ట్ కాల్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ కూడా అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. సో, అది కూడా సెపరేటెడ్ బై కామాస్‌లోనే ఉంది కదండీ! సో, ఇది మీరిదే మాట్లాడుతున్నారు మేడం ఈ లైన్ ఆఫ్ కోడా? అహా! ఇదే 25థ్‌దే. అంటే ఇప్పుడు అవుట్‌పుట్ ప్రింట్ చేసినప్పుడేమో మనకి సేమ్ 2 కామాస్‌తో సెపరేటెడ్ బై కామాస్ అనే వచ్చింది కదండీ! హ్మ్. సో, ఇ ఇ రెం ఓహో! ఇదంటున్నారు మేడం? ఆ! అవును. ఆ! సో, ఇక్కడ ఇదేంటంటే ఇది జస్ట్ టైప్‌ని మెన్షన్ చేయడానికి కోసం మేడం. ఓకే. ఇది జస్ట్ టైప్ మెన్షన్ చేయడానికి. ఒకవేళ మీకు ఎలిమెంట్స్ రూపంలో వచ్చిందనుకోండి. ఇప్పుడు ఎలిమెంట్స్ హ్మ్. రూపంలో వస్తే కామాస్‌తో ఉంటే అదేంటంటే లిస్ట్. కామాస్ లేకుండా ఉంటే అర్రే! ఎలిమెంట్స్ నంపి అరేస్ యాస్ స్పేస్ సెపరేటింగ్ ద ఎలిమెంట్స్. సో, మీకు ఒకవేళ క్వెషన్ అడిగారనుకోండి ఇంటర్వ్యూలో జస్ట్ ఎంట్రీ లెవెల్ హ్మ్. జాబ్స్‌కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నంపి అరే అండ్ లిస్ట్ అనేసి. ఓకే. సో, యెస్. సో, ఇది లిస్ట్ హ్యాస్ ఎ కామాస్ సెపరేటింగ్ ద ఎలిమెంట్స్. నంపి అరే అండ్ హ్యాస్ ఎ స్పేసెస్ సెపరేటింగ్ ద ఎలిమెంట్స్ అని. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, అలాగే వేరే ఫంక్షన్ ఒకటుంటది. మనం ఇప్పటి వరకు చూసిన దాంట్లోని ఆహ్, ఆహ్, సో, ఆహ్, అయితే ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి పాండాస్. ఆహ్, పాండాస్. ఫౌండర్స్. ఓకే. ఓకే. పాండాస్ ఈజ్ ఆల్సో లైబ్రరీ యూజ్డ్ ఫర్ వర్కింగ్ విత్ డేటా సెట్స్. డేటా సెట్స్ డేటా సెట్స్ గురించి మనం యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనకు తెలుసు ఇప్పుడు ఆహ్, ఏంటంటే ఏ డేటా సెట్స్ గురించి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు డిక్షనరీ ఉందనుకోండి. డిక్షనరీలో హ్మ్. ఉన్న వాల్యూస్‌ని యూజ్ చేయడానికి ఈజీగా మనం పాండాస్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని డెఫినేషన్ రాస్తాను. పాండాస్ ఈజ్ ఎ పైథాన్ లైబ్రరీ. యూజ్డ్ ఫర్. సో, నేను క్లాస్ చెప్పిన వాళ్ళందరిలో ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారంటే మీరే మేడం. థ్యాంక్ యూ అండి. డేటా సో, సెట్స్. నాకీ ఇంటర్వ్యూ ఒకటి క్రాక్ అయిపోయి సెట్ అయిపోతే గిన జాబ్ అంటే ఖచ్చితంగా వస్తది కానీ మనం ఆ! అంటే మీరు అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం టైం పడతది మేడం. ఓకే.
మీరు మన దగ్గర ఉన్న 20 ప్రాజెక్ట్స్ కాకుండా జస్ట్ ఒక 5 ప్రాజెక్ట్స్ వరకు మనం వెళ్ళగలిగాం అనుకోండి, అంటే అక్కడి వరకు హ్మ్. వెళ్ళారంటే మీరు ఇంకేదైనా ఆన్సర్ చేసేస్తారు మేడం. అంటే కాన్ఫిడెన్స్ ఓహ్! వచ్చేస్తది. ఓకే అండి. హ్మ్. సో, ఇట్ హ్యాస్ ఫంక్షన్స్ ఫర్ సో, ఈ అనలైజింగ్. నేమ్ కూడా చాలా డిఫరెంట్‌గుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పాండాస్ అనేది. అవును. సో, క్లీనింగ్ వద్దులెండి. అనలైజింగ్ అనిస్తే సరిపోద్ది. సో, అంటే మరి ఇంకొకటేంటంటే పాండా ఈజ్ ఎ పవర్‌ఫుల్ అండ్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. ఓకే. సో, దిస్ లైబ్రరీ అంటే ద పాండాస్ లైబ్రరీ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా మ్యానిపులేషన్ అండ్ అనాలిసిస్. Panda consists of data structures and functions to perform efficient operations on data. అయితే మీకు డేటా స్ట్రక్చర్స్ గురించి, ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఆల్రెడీ మనం బిల్ట్ ఇన్ హ్మ్. ఫంక్షన్స్ చూసుకున్నాం. బిల్ట్ ఇన్ హ్మ్. ఫంక్షన్స్ కాకుండా మనం ఓన్గా మనం ఫంక్షన్ రాస్తాం, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని. సో దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే పాండాస్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ నేర్చుకొని హోప్ఫుల్గా పాండాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో first thing, what is pandas? Pandas is a Python library used for working with data వర్కింగ్ sets. It has a functions for analyzing, cleaning, exploring and manipulating data. The name panda has reference to both panel data and Python data analysis and was created was మిక్నీ ఇన్ 2008. ఇది అవసరం లేదులేండి మనకి. సో మీరు పైథాన్ నేర్చుకొని ఫుల్ స్టాక్ డెవలపర్ కింద వెళ్దాం అనుకుంటున్నారా, సైంటిఫిక్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నారా? సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటండి? సైంటిఫిక్ అంటే ఇప్పుడు మీకు ఎక్కువ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అనుకోండి, మీరు హ్మ్. వెబ్సైట్ బిల్డ్ చేయడం, ఓకే. వెబ్సైట్కి ఇవన్నీ. అదే సైంటిఫిక్ డేటా పైథాన్ సైంటిఫిక్ ప్రోగ్రామర్ అనుకోండి, అంటే మీరు ఎక్కువ నెంబర్స్ మీద వర్క్ చేస్తారు, అంటే డేటా సైంటిస్ట్ లాగా. ఓకే. అంటే మ్యాథ్స్ బాగొచ్చుండాలి కదండీ దానికైతే. మ్యాథ్ ఏం రావసరం లేదు మేడం. సో నేను అందుకే ఇప్పుడు డేటా సైంటిఫిక్ ప్రోగ్రామింగ్లోని ఒక ప్రాజెక్ట్ చెప్తాను. అంటే బేసిక్స్ అన్నీ అయిపోయిన హ్మ్. తర్వాత ఇందులో ఒక 5 ప్రాజెక్ట్స్, అంటే జస్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలు. అప్పుడు మీరు ఇంత ఈజీగా గ్రాఫ్ క్రియేట్ చేయడం అనేసి మీకు వచ్చేస్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ! ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే చాలు. అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అని. ఓకే. సో ఆ కోడింగ్ ప్రాబ్లమ్స్ రావాలంటే మనం డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్ వరకు నేర్చుకోవాలి. సో ఇదేంటంటే ఇట్ డేటా సైన్స్ రిలేటెడ్ టాపిక్ దీని గురించి. సో వాట్ హ్మ్. కెన్ పాండాస్ డూ అనేసి మీకు క్వశ్చన్ అడిగారు అనుకో, పాండాస్ గివ్స్ అస్ సో మెనీ థింగ్స్. ఇస్ దేర్ ఏ కోరిలేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ కాలమ్స్, లేదంటే యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాక్స్ వాల్యూ, మినిమమ్ వాల్యూ. Pandas are హ్మ్. also able to delete rows that are not relevant. రిలవెంట్గా ఏమైనా రోస్ లేకపోతే అవి డిలీట్ చేసేస్తాయి. అలాగే కంటైనింగ్ రాంగ్ వాల్యూస్ లైక్ ఎంటీ, నల్ వాల్యూస్. దిస్ ఈస్ హ్మ్. కాల్డ్ క్లీనింగ్ ద డేటా. సో మిగతావన్నీ మనం రేపు డిస్కస్ చేసుకోవచ్చు మేడం. ఆలోపు ఇప్పుడు నేను పాండాస్ గురించి, పాండాస్ లైబ్రరీ గురించి మనం చూసాం. సో మళ్ళీ పాండాస్ లైబ్రరీ మనం తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏదైనా లైబ్రరీని మనం యూజ్ చేస్తానంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఓకే. పాండాస్ యాజ్ పీడి. హ్మ్. ఈ పీడి అనేది ఏం చేస్తుందంటే మీకు తెలుసు మేడం, దిస్ ఈజ్ అ షార్ట్ ఫామ్ ఆఫ్ పాండాస్ అనేసి. ఆ! ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ర్యాండమ్ ఒక డేటా క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ సమ్ ర్యాండమ్ డేటా. వార్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే లిస్ట్. ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్, ఇది ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ర్యాండమ్, ఇందులో నేను 100 times 5 + 20. ఇప్పుడు నేను
var1 అని కాల్ చేస్తే చూడండి, అంటే ప్రతిసారి ర్యాండమ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ప్రతిసారి ర్యాండమ్ వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5 కాకుండా చిన్న వాల్యూ ఏదైనా తీసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఇక్కడ 20 వరకే కదండి ప్రింట్ చేయాల్సినది, కానీ ఇక్కడ 30 కూడా వచ్చింది. సో ఇక్కడ 20 అనేది మనం యాడ్ చేసాం. ఇక్కడ 2 అంటే చిన్నది చూపిస్తే ఇక్కడ ఏంటంటే 20 యాడ్ చేసాం. సో 20 యాడ్ చేయడం వల్ల ఏంటయిందంటే ఈ ఈ ర్యాండమ్ అనేది ప్రతిసారి డిఫరెంట్గా జనరేట్ అవుతుంది. సో 25, 24, 3, 30, 2 5s are 10 ప్లస్ 10 ఎంత అవుతుంది, 10 + 20 30. సో అంటే చూడండి, మీకు అన్నీ అందులో బిట్వీన్ ఆ వాల్యూస్ నుంచే ప్రింట్ అవుతుంది ర్యాండమ్గా, అంటే దీన్ని ఎక్సీడ్ అవ్వదు. ఇప్పుడు లెట్స్ సే ఇలా అనుకోండి, ఇప్పుడు 2 ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీరు ఎన్ని చేసినా సరే ఆ వాల్యూస్ చేంజ్ అవ్వదు. సో అంటే ఎక్సీడ్ అవ్వదు. సో అలా అని. సో ఇప్పుడు ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది డిలీట్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేరియబుల్ 2 అని తీసుకున్నాను. వేరియబుల్ 2 ఈక్వల్ టు np random డాట్ ఆర్ random 100 గ్రేటర్ దెన్ 2 అని తీసుకున్నాను. సో ఇది 100 గ్రేటర్ దెన్ ఓకే ఫంక్షన్ var2 అని ఫాల్స్. సో కొన్నిసార్లు ఫాల్స్ గ్రేటర్ దెన్ 2, 100 గ్రేటర్ దెన్ 2 అంటే సో అది అనేది ఏమైందంటే ఇట్స్ నాట్ ట్రూ అనేసి. ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ట్రూ అని కూడా ప్రింట్ చేస్తుంది, అంటే ఇట్స్ బిట్వీన్ జనరేటెడ్ ర్యాండమ్ వాల్యూస్ అని. సో అగైన్ ఇట్ విల్ సెట్ బ్యాక్ టు 0 అని. ఇప్పుడు నేను 0కి ఇచ్చాను అనుకోండి ర్యాండమ్ వాల్యూస్, ట్రూ ఫాల్స్. సో ఇక్కడ కొన్నిసార్లు అది ఎలా ప్రింట్ అవుట్ చేస్తుందంటే ర్యాండమ్ వాల్యూ తీసుకుంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఎప్పుడైనా మీకు ప్రోగ్రామింగ్లో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది np డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్. సో the numpy random function creates an array of specified shape of fills it with random values as per standard normal distribution. So if positive arguments are provided, these arguments random generates an array of shape d0, d1, dn filled with random floats sampled from univariate normal Gaussian distribution of mean 0 and variance 1. If any of the di are float, they are first covered to integer by attraction. సో ఇవన్నీ మీకు చెప్పలేదు కాబట్టి సింపుల్గా ఇందులో కాకుండా ఒక వెబ్సైట్ ఉంటుంది. సో జావా పాయింట్లో ఇక్కడ వస్తే సేమ్, ఎందుకంటే ఈ 5,2 ఇందాక మీరు చూసారు కదా మేడం, ప్రతిసారి జనరేట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూస్. సో 2,2 మధ్యలోని. సో అలా అనేసి ఇదేంటంటే ద ర్యాండమ్ ఈజ్ మాడ్యూల్ ప్రజెంట్ ఇన్ ద numpy library. దిస్ మాడ్యూల్ కంటైన్స్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ర్యాండమ్ నెంబర్స్.
దిస్ మాడ్యూల్ కంటైన్స్ సమ్ సింపుల్ ర్యాండమ్ డేటా జనరేషన్ మెథడ్స్, సమ్ పెర్ముటేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అండ్ ర్యాండమ్ జనరేటర్ ఫంక్షన్స్. సో ఇది, సో దీని గురించి మనం డీప్గా ఎప్పుడంటే చూస్తాం. సో ఫ్యూచర్లోని మనం ఫ్యూచర్లో చూస్తాం. సో ఇది ప్రతిసారి ట్రూ ఫాల్స్. సో దీని గురించి మనం వరి అవసరం లేదు మేడం. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంపోర్ట్ పాండాస్ యాజ్ ఏ పీడీ, క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను ఇక్కడ. ఇందులో నేమ్ అనేది ఏంటి, మనం నేర్చుకున్న దాంట్లో కీవర్డ్. ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి. ఏజ్ 25, 30, 35, సిటీ న్యూయార్క్, లాస్ ఏంజలస్, చికాగో. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అనేది కూడా ఇందులో పైథాన్ లైబ్రరీలో ఫ్రేమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది. అంటే ఈ పాండాస్ లైబ్రరీలో ఈ డేటా ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ వర్క్. ఇందులో మనం ఏం పాస్ చేసామంటే డేటా. సో ఇప్పుడు మనం ఈ డిఎఫ్లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు డిఎఫ్ ప్రింట్ చేస్తే 0, 1, 2. 0లో ఎవరున్నారు, అలీసా, ఏజ్ 25, సిటీ న్యూయార్క్. బాబు ఏజ్ 30, లాస్ ఏంజలస్, టు చార్లీ 35, చికాగో. దిస్ ఈస్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ పాండా యూస్ చేసి డేటా ఫ్రేమ్. సో వీళ్ళు అందరు డేటా కావాలంటే మనం ఏం చేస్తామంటే అప్పుడు ఒక డేటా క్రియేట్ చేసి ఇక్కడ మనం ఇంకా కూడా మనం చాలా చేయొచ్చు. సో డేటా, సో దాన్ని మనం అలా చేయొచ్చు డేటా ఫ్రేమ్ యూజ్ చేసుకొని. డేటా ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఫర్ సపోజ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసాము. నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లేబుల్స్, ఇందులో స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను, డిఫరెంట్ స్ట్రింగ్స్. ఒకటి టెంప్, ఇందులో నేను టెంప్సీ, ఐస్ క్రీమ్, ఈటెన్ అని తీసుకొని ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ మనం డిక్షనరీ క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక లిస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఒక డిక్షనరీ క్రియేట్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో నేను ఏం చేస్తానంటే డి ఈక్వల్ టు లేబుల్స్ అది పాస్ చేసి ఇందులో 0, R1, సారీ ఇప్పుడు LABLS లేబుల్స్, R2. ఇప్పుడు df అనే ఫంక్షన్ ఈక్వల్ టు పీడీ డాట్ ఈ డేటా ఫ్రేమ్వర్క్ అనేది మనకు తెలుసు కదా మేడం. నేను ఇప్పుడు ఏం చేశానంటే డేటా ఫ్రేమ్వర్క్ డేటా ఈక్వల్ టు డి అని. ఇప్పుడు నేను డిఎఫ్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత డేటా ఫ్రేమ్ డాట్ ఇనిట్ గాట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ డేట్. సో సారీ ఇక్కడ డేట్ కాదు, ఇది ఇట్ షుడ్ బి డేటా. సో ఇక్కడ డి ఈక్వల్ టు లేబుల్స్ 0, var1 లేబుల్స్ 1, var2 డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది వాల్యూ ఎర్రర్ ఇక్కడ ఇన్పుట్. సో ఇక్కడ
ఇఫ్ లెంగ్త్స్ గ్రేటర్ దెన్ 1 అని. ఆల్ అరేస్ మస్ట్ బి ఆఫ్ ద సేమ్ లెంగ్త్. సో ఇక్కడ ఏంటంటే లెంగ్త్ ఇష్యూ. సో అయినా మనకి ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో ఆల్ అరేస్ మస్ట్ బి ద సేమ్ లెంగ్త్ అని. సో ఇప్పుడు నేను దీన్ని మీరు ఒకవేళ సాల్వ్ చేసుకోగలిగితే చేయండి మేడం రేపు క్లాస్లో వచ్చేటప్పుడు. సో నాకు ఇది అర్థం కాలేదండి క్లియర్గా. అంటే లేబుల్ 0 అనేది ఇండెక్స్ కదండి ఇది కాల్ ఇండెక్స్ 0 నేను దాన్ని ఏం చేశాను వేరియబుల్ 1కి అసైన్ చేస్తాను. ఇక్కడ వేరియబుల్ 2కి అసైన్ చేశాను. సో ఇవి సో అయితే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది. దీని బదులు రేపు అది చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది మేడం, సింపుల్గా ఉంది ఇది. సో రేపు అది చెప్తాను. సో జస్ట్ ఇక్కడ డేటా అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. అందులో కీస్, నేమ్, ఏజ్, సిటీ, వాల్యూస్ బాబు, చార్లీ, ఏజ్ 25, 30, 35 అని, సిటీ న్యూయార్క్, లాస్ ఏంజలస్, చికాగో, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డేటా. ఇది అంతటిని ఒక డేటా ఫ్రేమ్లాగా మనకి లేబుల్ చేస్తున్నాం ఉన్న డేటాని పుల్ అవుట్ చేసుకోవడానికి. చూడండి మనకున్న డేటాస్ను, అలాగే మనకి ఉన్న మొత్తం స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అందరి డేటాలని కావాలంటే మనం డిక్షనరీస్లోని పాండాస్ యూస్ చేసి చేయొచ్చు. సో నేను రేపు అది చెప్తాను. రేపు మ్యాక్సిమం మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ కన్నా రేపు మ్యాక్సిమం ఇంకొక 3 టాపిక్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ గురించి, ఎలా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి, గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్ స్కోప్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అప్పుడు మనకి బేసిక్స్ అయిపోతాయి. రేపు అది గోల్ మేడం. సో గోల్ అది చేస్తే సరిపోదు. సో నేను సేవ్. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, డౌన్లోడ్ పీవై. ఇంకోటి ఏంటంటే ఓకే, సో డౌన్లోడ్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి, ఓకే సో మీరు 2 డౌన్లోడ్ చేశారు కదండి, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏమి అసలు? సో ఇది ఏంటంటే ఇది 2 ఎక్స్టెన్షనే మేడం. ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఏమంటారు, సో దీన్ని ఏమంటారంటే అన్టైటిల్డ్ 0 ఐపీ పీవై పై ఎన్బి అని ఉంది. సో దీన్ని మనం ఇందులోటే యునైటెడ్ అన్టైటిల్డ్ దాంట్లోనే ఇప్పుడు ఈ డాట్ ఎక్స్టెన్షన్ ఉంటే, డాట్ ఐపీవైఎన్బి అనే ఎక్స్టెన్షన్ ఉంటే మనం ఇందులోటే యాక్సెస్ చేయగలం. డాట్ పీవై అనే ఎక్స్టెన్షన్ ఒకటి దాంతో డౌన్లోడ్ చేశాను చూడండి. అది మీరు విజువల్ స్టూడియో కోడ్లోని ఇంపోర్ట్ చేయొచ్చు, లేదంటే పైచార్మ్లో ఇంపోర్ట్ చేయొచ్చు. సో అలా అనేసి. సో పైచార్మ్ అనేది కూడా సేమ్ ఇలా అన్టైటిల్డ్ సేమ్ అండి అది. పైథాన్ మనం పైచార్మ్ కూడా యూజ్ చేస్తాం మేడం. పైచార్మ్ కూడా యూజ్ చేసి మీకు చెప్తాను. సో సో ఓకే, సో అది మేడం ఈరోజు క్లాస్ ఏంటంటే పాండాస్ గురించి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి, తర్వాత నంపీస్ గురించి. నంపీస్, పాండాస్ ఆర్ కాల్డ్ పైథాన్ లైబ్రరీస్. తర్వాత మిగతావి ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి. లేదండి, కానీ ఎక్కడ యూస్ బిగ్ డేటా రాశారనుకోండి, ఒక కంపెనీలో ఒక 100 మంది డేటాని యాక్సెస్ చేయాలనుకుంది. అప్పుడు మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? 100 మందిని ఒకేసారి డేటా పుల్అవుట్ చేయడానికి పాండాస్ యూజ్ చేస్తాం. పాండాస్. సో దాని మీద మనం ప్రాజెక్ట్స్ చేస్తాం మేడం, డోంట్ వరీ. సో అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం దాని మీద ప్రాజెక్ట్ చేస్తాం. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ట్రై టు డూ, నేను మీకు పోస్ట్ చేస్తాను. అంటే ఏ టాపిక్స్ మీకు చెప్పానో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. అవి మీకు డ్యూ అన్ని ప్రాబ్లమ్స్ కలిపి సండేకి పెట్టేస్తాను మేడం. ఓకే మ్యామ్. సో ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా మేడం? ఓకే మ్యామ్. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మేడం. ఒకవేళ నేను ఏదైనా క్యాన్వాస్లో లేకపోయింది అనుకోండి మేడం,
యూట్యూబ్ ఆ! ఛానల్‌లో లింక్ ఉంటది. అది ప్రతిరోజు నేను పడుకునే ముందు అప్‌లోడ్ చేసేస్తాను అన్నీ యూట్యూబ్‌లో. ఓకే. అయితే నేను దాంట్లో అది ఫాలో అయితే సరిపోతుంది కదండీ! మనకి మీరెప్పుడు అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ ఒస్తది. ఆ! సో, ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు హోంవర్క్ చేయడం. ఇప్పుడు నేను కొన్ని క్వెషన్స్ క్యాన్వాస్‌లో అప్‌లోడ్ చేస్తాను. దాన్ని హోంవర్క్స్ చేస్తే సరిపోద్ది. ఓకే. కానీ అది పాస్‌వర్డ్ ప్రతిసారి లాగిన్ అయిన ప్రతిసారి కరెక్ట్ ఇచ్చా కూడా అది ఎక్స్‌పైర్ అయిపోతుందండి. అలా అవ్వకూడదు మేడం. నాకిప్పటికి 2 టైమ్స్ ఇచ్చా. సేమ్ పాస్‌వర్డ్‌తో ట్రై చేస్తే లాగౌట్ అయిపోతుంది. హ్మ్. అంటే అనేబుల్ టు యాక్సెస్ అన్నట్టొస్తుంది. అయ్యయ్యో! హుహు. అంటే మిగతా స్టూడెంట్స్ మరి ఒకసారి చెక్ చేస్తాను మేడం. ఈసారి అవ్వకపోతే నాకు చెప్పండి. నేను ఈసారి ఫిక్స్ చేస్తాను. ఎలా ఓకే. చేయాలని. సో, మాక్సిమం ఆ ప్రాబ్లమ్ రాకుండా చూసుకుందాం తర్వాత. ఇప్పుడు హ్మ్. సో, ఒక్కసారి నేను షేర్ చేస్తానండి. నాకొక్క ఆ! డౌట్ ఉంది. ఆ! చేయండి మేడం. సో, ఇది ఎన్ని సార్లు డిలీట్ షేర్ అవుతుందండి ఫస్ట్? ఆ! సో, ఇది డిలీట్ చేసా కానీ నాకిలానే వస్తుందండి ప్రతిసారి ఇది. సో, డిలీట్ చేస్తే డిలీట్ చేసినా సరే ప్రతిసారి ఆహ్, ఎంప్టీ వన్ వస్తుంది మేడం. అంటే మ్యాటరొచ్చి మళ్ళీ ఇలా కిందికొస్తుంది. ఇప్పుడు కోడ్ అని క్లిక్ చేశాననుకో, ఇప్పుడు ఇలా యాక్చువల్‌గా ఇప్పుడు రాలేదు మీకు చూపిస్తున్నప్పుడు. బట్ నేను ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు మ్యాటర్ అంతా చాలా వచ్చి ఇది ఒక పని లాస్ట్‌కెళ్ళిపోతుంది. అంటే చేయండి. ఫైల్ మీద ఆ! క్లిక్ చేయండి. ఓకే. న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేయండి. సో, సో, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కోడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఇలా వచ్చేస్తుంది లాస్ట్‌కి. మీరు క్లియర్‌గా ఓకే. చూయించారు కదా! అలా రావట్లేదు నాకు. అయితే మీరు ఆహ్, నేను ఈ లింక్ పంపిస్తాను మేడం ఒకసారి మీరు హ్మ్. దాన్ని క్లిక్ చేయండి. హ్మ్. ఈ ఆ లింక్ క్లిక్ చేసి చూడండి. ఓకే. సో, ఫైల్ మీద హ్మ్. క్లిక్ చేయండి. సో, నేనిచ్చిన లింక్ మీద క్లిక్ చేశారు మేడం ఇప్పుడు. అవునండి. హ్మ్. అది గిట్‌హబ్‌కి తీసుకొనెళ్ళిపోద్ది మీకు. సో, ఇప్పుడు అదే ఒకసారి ఫైల్ మీద క్లిక్ చేసి ఆహ్, న్యూ నోట్‌బుక్ మీద క్లిక్ చేసేసి ఓకే అని క్లిక్ చేయండి మేడం. క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి ఒకసారి. కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ రాయండి మేడం. ఇక్కడ ఏదో ఒకటి రాయండి. x = 6 ఏదో ఒకటి రాయండి. = 6 6ని కాల్ చేయండి. లిస్ట్‌లో హ్మ్. సో, దీని మీద క్లిక్ చేయండి. సో,
ఎందుకంటే అది లిస్ట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్‌లో రావాలి. ఆహ్, ఆహ్, సో, అదంతా స్క్వేర్ బ్రాకెట్‌లో పెట్టండి మేడం. ఆ! ఓకే. సారీ అండి. పర్వాలేదు. ఒక 2 వాల్యూస్, ఒక 3 ఓకే. 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 లిస్ట్. సో, అవుతుంది మేడం. దీన్ని చేస్తూ ఉండండి. దీనికి హ్మ్. ఆల్టర్‌నేటివ్‌గా ఇంకొకటుంది. అది మీకు రేపు చెప్తాను. ఆహ్, ఓకే. ఇప్పుడు వేరే క్లాస్ ఒకటుంది మేడం. నెక్స్ట్ ఓకే అండి. సారీ. నో ప్రాబ్లమ్. 7:00 ఉంది. 10 మినిట్స్ అయిపోయింది. వాళ్ళు అడుగుతున్నారు. ఓకే అండి. సో, అది చిన్న ప్రాబ్లమ్. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీరు అలా చేస్తూ ఉండండి. డెఫినిట్‌గా వి హ్మ్. విల్ సాల్వ్ అనేసి. ఓకే అండి. ఓకే మ్యామ్. సో, ఓకే మేడం. హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం. థాంక్ యూ అండి. నో ప్రాబ్లమ్.